చంద్రగిరిలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి పెరిగిపోతోంది. చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడంతో టీడీపీ మరింత దూకుడు పెంచింది. గత ఎన్నికల టైంలో తనను టార్గెట్ చేసి చెవిరెడ్డి చేసిన విమర్శలను పులివర్తి నాని భార్య సుధారెడ్డి మరచిపోలేకపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తానే చంద్రగిరి నుంచి పోటీ చేస్తానని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఓడిస్తానని ధీమాగా చెబుతున్నారామె. చెవిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు రానున్న 3.5 ఏళ్ల పాటు మరింత పట్టుదలగా పనిచేస్తానని అంటున్నారు. తనకు తప్పకుండా చంద్రబాబు టికెట్ ఇస్తారని చెబుతున్నారామె. అయితే ఆమె ధీమాకు చాలా కారణాలున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని, అలా తనకు చంద్రగిరి సీటు దక్కుతుందని, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతుందని భావిస్తున్నారు సుధారెడ్డి. దాంతో ఎలాగైనా తనకు చంద్రగిరి టికెట్ ఖాయమని లెక్కలేస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె దూకుడు పెంచేశారని అంటున్నారు. ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువగా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారట. ఇప్పటి నుంచే క్యాడర్తో పాటు నాయకులను కలుస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. అలా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చెవిరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా షాక్ ఇవ్వాలని లేడీ ఫైర్ బ్రాండ్ భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో చంద్రగిరి పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయని అంటున్నారు. ఇక ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రాజకీయాలు ఎప్పుడూ కాస్త డిఫరెంట్గానే ఉంటాయి. సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఈ సెగ్మెంట్లోనే ఉంది. దాంతో సంబంధం లేకుండా ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఎప్పుడూ ఏదో ఒక గొడవతో రగులుతూనే ఉంటుంది. ధీటైన ప్రత్యర్థుల కారణంగా పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుందే తప్ప కాస్త కూడా తగ్గదు. ఇదిలా ఉంటే చంద్రబాబు తొలిసారి చంద్రగిరి నుంచే గెలిచారు, కానీ 1983లో ఓడిపోయారు. అయితే చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి గెలిచారు. అయితే టీడీపీ చంద్రగిరి నుంచి అతి తక్కువ సార్లే గెలిచింది. అక్కడ కాంగ్రెస్కి బలం ఎక్కువ. వైసీపీ పుట్టాక 2 సార్లు ఆ పార్టీ గెలిచింది. చంద్రగిరి నుంచి 2014, 19లో వరుసగా 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ కంచుకోట బద్దలైంది. చెవిరెడ్డి పోటీ చేయకుండా ఆయన కొడుకు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానితో తలపడినా ఓడిపోయారు. చెవిరెడ్డి అన్నీ తానే చూసుకున్నా కూడా చంద్రగిరి ఓటర్లు సైకిల్ ఎక్కేశారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రగిరిలో 45,000 మెజారిటీతో గెలిచింది టీడీపీ. అలా చంద్రగిరి సీటు వైసీపీ చేజారింది. చెవిరెడ్డి ప్రాభవాన్ని తట్టుకుని పులివర్తి నాని చంద్రగిరిలో టీడీపీ జెండాను పాతేశారు. అయితే ఆ ఎన్నికల్లో పులివర్తి నాని భార్య సుధారెడ్డి కీలక పాత్ర పోషించారు. తన భర్త విజయం వెనుక ఆమె ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా జరిగిన దాడులు, ఘర్షణలతో ఆమె కాలికి కూడా గాయమైంది. పైగా చెవిరెడ్డి వర్గం ఆమెను కూడా ఫోకస్ చేసి చేసిన విమర్శలు సుధారెడ్డి మరచిపోలేకపోతున్నారట. ఎన్నికలు ముగిసే అధికారం మారినప్పటికీ ఇక్కడి రాజకీయ వాతావరణంలో ఏ మాత్రం మార్పు లేదని చెప్తున్నారు. చెవిరెడ్డి పులివర్తి సై అంటే సై అంటూ ఎప్పటికప్పుడు కాకరేపుతూనే ఉన్నారు. ఎన్నికల టైంలో పులివర్తి నాని మీద హత్యాయత్నం కావచ్చు, దొంగ ఓట్ల వివాదం, లంచాలు, అవినీతి ఆరోపణలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అలాంటి హై వోల్టేజ్ నియోజకవర్గంలో తాజాగా ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి పొలిటికల్ ఇంట్రెస్ట్ చూపించడం లేటెస్ట్ హాట్ టాపిక్. చంద్రగిరి రాజకీయాల్లో తాను యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారట ఆమె. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగిరిలో చెవిరెడ్డి కుటుంబానికి చెక్ చెప్పాలని భావిస్తున్నారట సుధారెడ్డి. అంతలా ఆమె ఫోకస్ పెట్టడానికి కూడా ప్రత్యేక కారణాలున్నాయంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ఫలితాల వెల్లడికి మధ్యలో పులివర్తి నానిపై దాడి జరిగింది. ఆ సందర్భంలో ఆమె కాలికి కూడా గాయాలయ్యాయి. అయితే అసలు అటాక్ జరగలేదని సుధారెడ్డి మహానటి అంటూ తీవ్రంగా విమర్శించారు చెవిరెడ్డి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నానితో పాటు సుధారెడ్డిని కూడా గట్టిగానే టార్గెట్ చేసింది లోకల్ వైసీపీ. ముఖ్యంగా ఓ పంచాయతీ ఈవో పోస్టు కోసం ఎమ్మెల్యే భార్య 50 లక్షలు లంచం తీసుకున్నారని వైసీపీ ఆరోపించటం రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సంచలనమైంది. దాంతో ఫైర్ అయిపోయిన సుధారెడ్డి చెవిరెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ రోడ్డు మీదే మాజీ ఎమ్మెల్యేకు బహిరంగంగా ఫోన్ చేశారామె. అప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ చెవిరెడ్డికి సుధారెడ్డి సవాల్ విసరడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచే పోటీ చేస్తా కాస్కో అంటూ హెచ్చరించారు. ఇక చెవిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా తాను బరిలో ఉంటానని, చంద్రబాబు ఖచ్చితంగా మహిళగా తనకు అవకాశం ఇస్తారంటూ అప్పట్లో ఆమె చెప్పినా ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోలేదు. అదంతా అప్పటి ఆవేశం అనుకున్నారట. కానీ తాజాగా చంద్రగిరి నియోజకవర్గ స్త్రీ శక్తి విజయోత్సవ సభలో మరోసారి తన మనసులోని మాటను సుధారెడ్డి బయట పెట్టడంతో అదేదో ఆవేశంలోనో కాకతాళీయంగానో అన్నమాట కాదు, మేడం మంచి క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నాయి చంద్రగిరి టీడీపీ వర్గాలు. కాకుంటే అది ఎలా సాధ్యమని చర్చించుకుంటున్నారట.
అయితే నియోజకవర్గాల పునర్విభజన గురించి కూడా చెప్పిన ఆమె అది జరుగుతుందో లేదో మనకు అవసరమని, తాను రేసులో ఉన్నానని, చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించి తీరుతానంటూ సవాల్ విసిరారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ ఖచ్చితంగా అమలవుతుందన్నది సుధారెడ్డి అంచనాట. అదే జరిగితే చంద్రగిరి మహిళా కోటాలోకి రావచ్చని, అప్పుడు టీడీపీ అభ్యర్థిగా తానే ఉంటానన్నది ఆమె లెక్కగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారట. అలా కాకుండా ఒకవేళ అన్నీ తాము ఆశిస్తున్నట్టు జరిగి తిరుపతి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడితే ఇంకా ఈజీ అవుతుందని కూడా లెక్కలేసుకుంటోందట పులివర్తి ఫ్యామిలీ. వైసీపీ తరపున చెవిరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోటీ చేసినా తనకు కూడా రెడ్డి ఫ్యాక్టర్ కలిసి వస్తుందని సుధారెడ్డి అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న సుధారెడ్డి తాను లెక్కలేసుకుంటున్న పరిణామాలు జరిగితే పార్టీ తరపున మరో లీడర్ ప్రొజెక్ట్ అవ్వకుండా ముందే ఖర్చు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి సుధారెడ్డి ముందు చూపు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.